సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. భారత్ చేసిన మెరుపు దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయింది. ఇక భారత్ దాడులను ప్రపంచ వేదికగా తప్పుగా చూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా బెడిసి కొడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ కారణంగా చాలామంది ప్రజలకు ఎఫెక్ట్ పడిందని, ప్రజలు చనిపోయారంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తోంది పాకిస్తాన్. భారత్ దాడులపై పాక్ అమెరికాకు ఫిర్యాదు చేయగా ఊహించని సమాధానం వచ్చినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుతో అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో మాట్లాడుతూ కీప్ క్వైట్ అంటూ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కీప్ క్వైట్ అంటే మూసుకొని కూర్చోండి, ఇంకా జరిగింది చాలు అని చెప్పినట్టు. అంతేకాదు, భారత్ పాకిస్తాన్ చేసిన దెబ్బకు ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే హక్కు భారత్కు పూర్తిగా ఉందని, ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పాకిస్తానీలు మౌనంగా ఉండటమే చాలా మంచిదని ఆయన చెప్పారు. భారత్ యాక్షన్కి కౌంటర్గా పాక్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకూడదని, ఒకవేళ పాకిస్తాన్ చర్యలు తీసుకుంటే మాత్రం అస్సలు బాగోదని, భారతదేశం మీద యుద్ధం ప్రకటించడానికి ధైర్యం చేయొద్దంటూ పాకిస్తాన్ భద్రతా సలహాదారుకి అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో చెప్పినట్టు నేషనల్ ఛానల్స్లో వార్తలు వస్తున్నాయి. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ దాడులు చేసినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి స్పందనను వెల్లడించారు. తాము దాడుల గురించి ఓవల్ ఆఫీస్ డోర్స్ లోపలికి వెళ్తుండగానే వార్త విన్నట్టు ఆయన తెలిపారు. గతం బట్టి చూస్తే ఏదో జరగబోతుందని కొంతమందికి తెలుసు అనుకుంటున్నారని చెప్పిన ట్రంప్, భారత్ పాక్ దేశాల మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉందని అన్నారు. దశాబ్దాలుగా ఇది ఉండదని గుర్తు చేసిన ట్రంప్ ఇది చాలా త్వరగా ముగిసిపోవాలని ఆకాంక్షించారు. భారత్ చేపట్టిన చర్యపై ఆయన నేరుగా వ్యాఖ్యానించకపోయినా మొత్తం సంఘర్షణ తర్వాత ముగిసిపోవాలన్న తన ఆకాంక్షను తెలియజేశారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, ప్రపంచానికి శాంతి కావాలని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారత్ చేసిన దాడులపై క్లియర్గా చెబుతోంది, తాము కేవలం ఉగ్ర స్థావరాలపైనే దాడులు చేశామని, ప్రజలకు మా వల్ల ఎలాంటి ఎఫెక్ట్ జరగలేదని చెప్పుకొచ్చింది భారత్ దెబ్బతో పాక్ ఊరుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు అత్యంత $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేయడాన్ని పాకిస్తాన్ ఇంకా సమర్థించుకుంటుందా, మాపైన దాడి చేశారని అభివర్ణించుకుంటుందా, పాకిస్తాన్ ఏం చేయబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సామాన్యులు 3 చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. పాకిస్తాన్ ఇప్పుడు ఆవేశంతో రగిలిపోతుంది. దాడిని ఎదుర్కోలేక, దాడిని నిరోధించలేక, దాడిని కట్టడి చేయలేక, ఉగ్ర స్థావరాలపై దాడి జరిగిందని ప్రపంచం ముందు ఒప్పుకోలేక ఇప్పుడు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతుంది. భారత ఆర్మీ సరైన టార్గెట్ చేసింది. భారత ఆర్మీ సరైన ప్రాంతాలను ఎంచుకుంది. ముందుగానే గూగుల్ మ్యాప్లను కూడా రిలీజ్ చేసింది. మ్యాప్ రిలీజ్ చేసిన తర్వాత అటాక్ చేసింది. భారత ఆర్మీ టార్గెట్ చేసిన 9 ప్రాంతాల్లో కేవలం ఉగ్రవాద శిబిరాలు మాత్రమే ఉన్నాయి. ఏ శిబిరంలో ఉగ్రవాద శిక్షణ జరుగుతుందో ఆ శిబిరాన్ని పాయింట్గా క్లియర్గా టార్గెట్ చేసి దాడులు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఈ దాడుల్ని పాకిస్తాన్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. కేవలం 6 చోట్ల దాడులు చేశారు. ఆ 6 ప్రాంతాల్లో సివిలియన్స్ ఉన్నారు, ఉగ్రవాదులు లేరని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. నిజానికి భారత్ 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఇందులో 7 ఉగ్రవాద స్థావరాలు పీఓకేలో ఉంటే, 7 ఉగ్రవాద స్థావరాలు పీఓకేలో ఉంటే 2 పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. అయితే భారత్ దాడి చేసింది కేవలం 6 అనే చెబుతోంది. పాకిస్తాన్ భూభాగంలోకి భారత మిసైల్స్ రాలేదని ఇంకా గాంభీర్యాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ ఈ దాడిని ప్రజలపైన జరిగిన దాడిగా అభివర్ణించే ప్రయత్నం చేస్తోంది. అందుకే అమెరికాకు ఫిర్యాదు చేసింది. అమెరికా మద్దతు కోరింది పాకిస్తాన్. మొదటి నుంచి అమెరికా చాలా స్పష్టంగా చెబుతోంది, ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మేము మద్దతు ఇస్తామని. ఇవాళ మార్కో కూడా అదే విషయాన్ని పాకిస్తాన్కి చాలా గట్టిగా చెప్పినట్టుగా అర్థమవుతోంది. మూసుకొని
మూసుకొని కూర్చొని ఇంకా మళ్ళీ భారత్పై ప్రతీకారానికి తెగబడే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అమెరికా కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో తయారైన ఉగ్రవాదం అమెరికాను కూడా ఎఫెక్ట్ చేసింది, అమెరికాను కూడా ఇబ్బంది పెట్టింది. ప్రపంచంలో అనేక దేశాలు పాకిస్తాన్లో తయారైన ఉగ్రవాదం ద్వారా ఎఫెక్ట్ అయ్యాయి, ఇబ్బంది పడ్డాయి. అందుకే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న ఈ చర్యలతో ఉగ్రవాదాన్ని నిరోధించాలని కోరుకునే ప్రతి దేశం, అది భారత వ్యతిరేక దేశమైన ప్రతి దేశం పాకిస్తాన్ ఇవాళ ప్రపంచ వేదిక పైన కట్టడి చేస్తోంది, నిలబెట్టి ప్రశ్నిస్తోంది. మీ దేశంలో ఉగ్రవాదం ఉంది అని, మీ దేశంలో ఉగ్రవాదం వల్లే ప్రపంచ శాంతికి, దక్షిణాసియా శాంతికి విఘాతం కలుగుతుందని. అందుకే భారత్ ఈ తీసుకున్న చర్యల్ని అమెరికా కూడా సమర్థించింది. భారత్ తీసుకున్న ఈ చర్యలకి అమెరికా మద్దతు కూడా లభించింది. ఇంకా మిగతా దేశాలతో కూడా భారత విదేశాంగ శాఖ, అట్లాగే భారత రక్షణ సలహాదారు అజిత్ దోవల్ కూడా ప్రతి దేశానికి దాడి ఎలా జరిగిందో ఆయన వివరిస్తున్నారు, చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేము చేసింది ప్రజలపైన దాడి కాదు, కేవలం ఉగ్రవాద సంస్థలపైన, ఉగ్రవాద సంస్థల షెడ్లపైన, స్థావరాలపైన అని చెప్పేసి చాలా స్పష్టంగా పాకిస్తాన్ ఇప్పటికైనా తోక ముడుస్తుందా, పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటుందా, పాకిస్తాన్ ఇప్పటికైనా తాము చేస్తున్న తప్పుని తెలుసుకుంటుందా, భారత్ లాంటి శాంతియుత దేశాలని ఇబ్బంది పెట్టకూడదని పాకిస్తాన్కి గుణపాఠం నేర్చుకుంటుందా లేదా? అసలు మీరేమనుకుంటున్నారు? అమెరికా మద్దతుని ఎలా భావిస్తున్నారు? పాకిస్తాన్ ఇప్పుడు తోక ముడుస్తుందా లేదా? మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.